హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే పొద్దున్నే అయితే వంట అయితే స్టార్ట్ చేసేసానండి. ఇగోండి. ఇంకా వచ్చేసి అన్నం అయితే ఒక పక్క, ఇంకా ఈరోజు అయితే పప్పుచారు చేద్దామని చెప్పేసి కందిపప్పు అయితే వేసానండి. ఇక్కడైతే ఈ మధ్య నేనేం చేస్తూ ఉన్నానంటే హెల్త్ అయితే అస్సలు బాగుండట్లేదు. నీరసంగా ఉంటుంది. అస్సలు సరిగ్గా నిద్ర అయితే పట్టట్లేదండి. అస్సలు ఏం ప్రాబ్లమో ఏమో అయితే నాకైతే తెలియట్లేదు. ఇంకా పొద్దున్నే లేవగానే ఈ టీలు కాఫీలు తాగడం వల్ల అస్సలకి అన్నం అయితే తినాలనిపించట్లేదు. నేను తినేదే అంతంత మాత్రమైతే ఇంకా టీ కాఫీ తాగుతూ ఉంటే అస్సలు అయితే అన్నం అయితే తినబుద్ధి కావట్లేదండి. ఇంకా అందుకనేసి ఇక్కడైతే డైలీ ఏం చేస్తానంటే ఉదయాన్నే లేవగానే బీట్రూట్ జ్యూస్ అండి. బీట్రూట్ అయితే హెల్త్కి చాలా మంచిది. బీట్రూట్ జ్యూస్ అయితే డైలీ పొద్దున్నే మొహం కడుక్కొని ఎమ్మటే ఒక గ్లాస్ అయితే తాగాలని చెప్పేసి నాకు నేనే నిర్ణయించుకున్నాను అనమాట. అయితే డాక్టర్ దగ్గరికి ఏం పోలేదు, డాక్టర్లు అయితే చెప్పలేదు. అయితే బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల మంచిదే కదండి. అందుకనేసి అట్లాగైతే ఈ మధ్య 4-5 రోజుల నుంచి అయితే డైలీ లేవగానే మొహం కడుక్కొనేసి ఇంకా బీట్రూట్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను. నాతో పాటు మా అబ్బాయి కూడా గ్లాస్ అయితే తాగుతాడులేండి. వాడికి నచ్చినప్పుడు అయితే తాగుతాడు, లేకపోతే లేదు. మనమే సరిగ్గా బీట్రూట్ జ్యూస్ చాలామందికి అయితే ఇష్టం ఉండదు. అయినా సరే మన ఆరోగ్యం బాగుండాలంటే తప్పదండి, తప్పదు. బీట్రూట్ క్యారెట్ జ్యూస్ 2 కలిపి అయినా తాగొచ్చు, కానీ ఓన్లీ బీట్రూట్ అయినా బాగానే ఉంటుంది. ఇష్టం ఉండి లేకన్నా పోనీ ఏదో అంటారు కదా, తినగా ఏమో వేప కూడా చేదు కూడా తీయకుండా అన్నట్టు అలాగే అలవాటు అయితే చేసుకోవాలి, తప్పదు. మనమైతే ఆడవారికైతే నెలసరి వచ్చింది కదండి. ఇంకా అందుకనేసి ఇలా అయితేనా బీట్రూట్ జ్యూస్ రోజు గ్లాస్ తాగితే హెల్తీకి మంచిది. ఇంకా మనకు బ్లడ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఈ బీట్రూట్ జ్యూస్ అనేది చాలా చాలా మంచిదండి. ఇంకా మీరు కూడా ఇంకా అలవాటు చేసుకోవచ్చు. ఈ టైలరింగ్ పని చేసే వాళ్ళకైతే ఓన్లీ ఇంకా ఫుడ్ తింటారు కదా, ఇది గ్లాస్ తాగితే హెల్త్కి అయితే చాలా మంచిది. నేనైతే ఇంకా బీట్రూట్ జ్యూస్ అయితే తాగడం అయితే అలవాటు చేసుకున్నానండి. ఈ టీలు కాఫీలు అయితే చాలా వరకు అయితే మానేసినాను. ఎప్పుడో ఒకసారి అయితే తాగడం అయితే ఈ మధ్య అయితే చాలా వరకు మానేసానులేండి. టీ అయితే తగ్గించేసాను, ఈ జ్యూస్ అలవాటు చేసుకున్నాను. మన హెల్త్ కంటే ఏమి పెద్ద ఏమి ఇది కాదులేండి. అందుకనేసి ఇలానే ఇష్టమనే లేకనమని అయితే తాగడం అయితే స్టార్ట్ చేశాను. ఇదిగోండి. ఇంకా అమ్మాయికి కూడా పిల్లలుగా 2 పిల్లలకి చెరో గ్లాస్ అయితే తాపాలి అనుకుంటాను, కానీ వాళ్ళైతే అస్సలు తాగండి. ఇది ఉండేది ఎర్రంగా ఉండి అసలు తాగితే ఏదోలా ఉంటుంది కదా, అందుకనేసి అస్సలు వాళ్ళైతే తాగట్లేదు. అబ్బాయి అయితే వాడికి ఇష్టం వచ్చినప్పుడు తాగుతాడు, లేకపోతే లేదు. సరే అని చెప్పేసి నేనైతేనే పొద్దున్న గ్లాసు మిగిలితేనే ఫ్రిడ్జ్లో పెట్టి సాయంత్రం కూడా అయితే గ్లాస్ అయితే తాగుతాను. అయితే ఇది తాగినప్పటి నుంచి కొంచెం హెల్త్ అయితే చాలా వరకు అయితే బాగానే ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే అమ్మాయి అండి పొద్దున్నే చూడండి, స్కూల్ పోయే టైంలో స్కూల్కి స్నానం చేసి రెడీ అవ్వక హోంవర్క్ ఉందని చెప్పేసి పొద్దున్నే ఇంకా హోంవర్క్ రాసుకుంటా ఉంది. స్కూల్ నుంచి 4:30కి వస్తుంది కదండి. అప్పుడైతే హోంవర్క్ సెల్ కొద్దిసేపు, తర్వాత అయితే టీవీ కొద్దిసేపు చూస్తుంది. ఆ తర్వాత అయితే ఇంకా 5:30 ఆ టైంలో అయితే స్టడీకి అయితే వెళ్ళిపోతుంది. మళ్ళీ వస్తుందండి. వచ్చిన తర్వాత 1 గంట అయితే అన్నం తినిద్ది. తర్వాత అయితే ఇంకా అటు ఏటైనా టీవీ చూసుకుంటే 9 అయ్యిద్ది. ఇంకా ఆ టైంలో ఇంకేం రాస్తావులేమ్మా పనుకో అని చెప్తే ఏదో 2-3 హోంవర్క్లు అయితే రాసి పెట్టేసి ఇంకా అలాగే ఎత్తి పెట్టేస్తుంది. ఇంకా అమ్మాయి ఇంకా అంతేనండి. పిల్లలైతే ఎవరైనా అంతే కదా. ఇదిగోండి, మా అబ్బాయికి 1 గ్లాస్, నాకు 1 గ్లాస్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసినాను.
చూసేకి చాలామంది అయితే ఇలా ఎట్లుందంటే రక్తం ఉంటుంది కదా అలాగ అనిపిస్తుంది. చాలా మంది తాగరు, అయితే తాగితే మాత్రం హెల్త్కి చాలా మంచిది. నేనైతే తాగుతానులేండి. ఇంకా వీడియో లేకపోతేనా ఈ వాయిస్ ఓవర్ అనేది చాలామంది ఏం చెప్తున్నారంటే కొంచెం గట్టిగా మాట్లాడే వీడియోలో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఏం చేద్దామండి, ఈ మైక్ అనేది సరిగ్గా లేదు. నేను మాట్లాడడం కూడా ఓ రకం మాట్లాడితే వీడియోలో నా వాయిస్ ఓవర్ ఓ రకంగా మాటలు అనేది వినపడుతూ ఉన్నాయి. సరేనండి, మైక్ అయితే తీసుకుందాం అనుకుంటా ఉన్నాను. మంచి మైక్ అయితే మీకు తెలిసిన మైక్ మంచిది ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి బీట్రూట్ జ్యూస్ అయితే ఒక గ్లాస్ అయితే తాగేస్తున్నాను. డైలీ ఇంతేనండి, మొహం కడుక్కుంటానంటే గ్లాస్ అయితే తాగేస్తాను. అంతే కదండి, మన ఆరోగ్యం కంటే మనం బాగుంటే ఇంట్లో పని చేసుకోగలం, పిల్లల్ని చూసుకోగలం. మనం హెల్తీగా ఉంటేనే ఏ పనైనా చేసుకోగలం కదా. అందుకనేసి చాలా ఈసారి కేర్ఫుల్గా జాగ్రత్తగానే చూసుకుంటా ఉన్నాను. ఇంకైతే ఈ మధ్య వీడియోస్ అయితే పెట్టట్లేదు. నేను అనుకుంటానండి ఇంకటి నుంచి డైలీ వీడియోస్ పెట్టాలని. ఇంకా అప్పట్లోనే ఏదో హెల్త్ అయితే బాగుండట్లేదు. ఇంకా అన్ని వీడియోలో ఏం పెట్టేదిలే అని చెప్పేసి వీడియోలు అయితే ఏం షూట్ చేయలేదు. ఈ మధ్య అసలు వీడియో అయితే పెట్టట్లేదు. ఇప్పటికైతే 5-6 రోజులు అయిందండి వీడియోస్ పెట్టక. ఇలాగైతే నా ఛానల్ ఉంటుందో లేదో కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఏమోలేండి, చేస్తాను, ఆ ప్రయత్నం నేను చేస్తాను. తర్వాత అయితే ఇంక మనకు అదృష్టం ఉంటే సరే, లేకపోతే లేదు. మనం చేసేది అయితే చేయాలా. అయితే మనం చేసే పని అనేది కరెక్ట్గా ఉండాలండి. మనమే కరెక్ట్గా చేయలేనప్పటికీ ఇంక మనకేం మనం సమాధానం చెప్పుకోవాలా. ఇంక ఇక్కడైతే పప్పుచారు అండి. మేమైతే ఇంతేనండి, కందిపప్పు ఉడకబెట్టి కొద్ది కారపొడి, ఉప్పు, కారం, పసుపు ఇవంతా వేసేసి లాస్ట్లో చింతపండు, 2 టమాటాలు వేసి మొత్తం ఉడకబెట్టేసి తర్వాత అయితే మొత్తం రామేసుకొని తాలింపు పెట్టేసుకుంటా. అదే పప్పుచారు అయితే. ఒక పక్క అయితే అన్నం అయితే ఉడుకుతూ ఉంది. ఈ మధ్య టిఫిన్ అయితే చేయట్లేదండి. ఇంకా టిఫిన్కి పిల్లలకి వేయాలా. ఇంకా 2 రోజులు పోతే పిల్లలకు కూడా దసరా సెలవులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా వచ్చేసి ఇంకా పిల్లలు కూడా స్కూల్కి అయితే ఇవాళ రేపు 2 రోజులేనండి. ఇంకా స్కూల్కి అయితే సెలవేనని చెప్పేసి ఇంకా పిల్లలు అయితే హ్యాపీగా అయితే ఉన్నారండి. అంతే కదండి, పిల్లలు స్కూల్ ఉంటేనేమో ఓ రకమ్మ, స్కూల్ లేదంటే వాళ్ళు ఇంకా చెప్పలేనంత ఆనందం అట్టుంటుందన్నమాట. వాళ్ళకేమో కానీ నాకు ఇంట్లో మాత్రం చాలా చాకరీ అయితే ఉంటుంది. స్కూల్ పొద్దున్న అయితే రెడీ చేసేసి క్యారేజ్ కట్టించేసి పంపిస్తే మళ్ళీ సాయంత్రం వరకు అయితే ఇబ్బంది అయితే ఉండదు. వీళ్ళు ఇట్ట కాదు కదండి. ఇంకా స్కూల్ లేకపోతే ఇంట్లో ఇంకా ఏడు గుడ్డలాడు ఏడు చెత్తాడు మొత్తం ఇలా పడేస్తారండి. ఇంకా అదే నాకు కోపం వచ్చేస్తుంది. ఇక్కడైతే రైస్ అయితే అయిపోయింది, పప్పుచారు అయితే ఉడికిపోయిందండి. ఇదే చూపిస్తూ ఉన్నాను అనమాట. ఇగోండి పప్పుచారు కూడా ఇలా రెడీ అయిపోయింది అనమాట. అయితే టేస్ట్ బాగుంది. అబ్బాయి అయితే ఆల్రెడీ తినేసినాడు. ఇంకా అబ్బాయి ఇంకా తినట్లేదులేండి. అబ్బాయికి అయితే రైస్ అయితే పెట్టాలా. అమ్మాయి కూడా స్నానం చేస్తూ ఉంది. అబ్బాయి స్నానం చేసేసి రైస్ పప్పుచారు వేసి ఇచ్చేసి అన్నం పెట్టేస్తే తింటారులే అండి. మేము పప్పుచారు ఇలాగే చేస్తామండి, ఎక్కువ వాటర్ పోసి ఇలాగే చేస్తాము. పప్పు అయితే అసలు ఎక్కువ అయితే తినరు. ఇలా అయితే పప్పుచారు అయితే పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి ఇగోండి ఇలాగైతే చేసినాను అనమాట. ఇంకా రైస్ కూడా పెట్టిచ్చేస్తే పిల్లలు అయితే తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతారని చెప్పేసి ఇంకా రైస్ అయితే పెడతా ఉన్నాను అబ్బాయికి. అమ్మాయి అయితే ఇంకా రెడీ అవ్వట్లేదు. అబ్బాయి అయితే రెడీ అయిపోయినాడు స్కూల్కి. ఇంకా ఈ పని ఇంతవరకు అయితే వంట అయితే అయిపోయిందిలేండి. ఇంకా నేను కూడా రెడీ అయిపోయి పనికి అయితే వెళ్ళాలి కదండి. ఈ వీడియో అయితేనా ఇవాల్టిది ఇంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ అయితే చాలా వరకు అయితే మర్చిపోయినట్టున్నారు. కొంచెం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.